ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి బాగానే స్పందిస్తున్నారు, కానీ బయట సిచ్యువేషన్స్ కి మాత్రం కరెక్ట్ గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే, లాస్ట్ వీక్ మేము బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మా ముందు స్కూటీలో వెళ్తున్న ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ సడన్ గా రోడ్డు మధ్యలో బ్రేక్ వేసింది. దీంతో వెనకాల వస్తున్న మేము కంట్రోల్ తప్పి కింద పడిపోయాం. థ్యాంక్ గాడ్ ఎవరికి పెద్దగా దెబ్బలేం తగలలేదు. నాకు కొంచెం కాలు బెనికింది. మా అబ్బాయి చేతికి చిన్న దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడంతో మేము లేచి మళ్ళీ నార్మల్ అయ్యాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఏ అమ్మాయి వల్ల అయితే మేము పడిపోయామో ఆ అమ్మాయి మినిమం సారీ చెప్పలేదు. అసలు ఆమె ఫేస్ లో రిగ్రెట్ ఫీలింగే లేదు. కింద పడ్డ వాళ్ళం లేచే లోపే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె కొత్తగా బైక్ నేర్చుకుంటుంది అవ్వచ్చు, లేదా ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతుంది అవ్వచ్చు. రీజన్ ఏదైనా అయ్యో నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది అన్న ఫీలింగ్ ఆమెలో కనిపించకపోవటం మాకైతే షాకింగ్ గా అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే, మేము మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని వస్తుంటే దారిలో ఆమె బైక్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ మాకు కనిపించింది. ఆమె మమ్మల్ని చూసింది, మేము ఆమెను చూసాం. కానీ ఎవరిని ఏమీ అనుకోలేదు. కాల్ నొప్పి వల్ల నేను 1 వీక్ వీడియోస్ పెట్టలేదు. ఈ అమ్మాయినే కాదు, ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది పిల్లలు ఇలానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎమోజీలతో రియాక్ట్ అవుతున్నారు, కానీ బయట ఎమోషన్స్ చూపించలేకపోతున్నారు. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. అందరూ కాదులేండి, కొంతమంది మాత్రం ఇలానే ఉన్నారు. మీరేమంటారు? కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.